మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక అమ్మాయి వల్ల కష్టాలు పడబోతున్నారు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి, తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వాన్ని మనం గమనించుకోవాలండి. అందరితో కలిసిపోయి మంచి మనసు ఉంటుంది. 10 మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. మంచి చెడు మీరు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. కానీ కోపం, ఆవేశం అధికంగా ఉంటుంది. వీరిని ఎరిగి నడుచుకున్న వారే వీరితో మనగలుగుతారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం మాత్రమే కాదండి, అవసరమైతే ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. వీరికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగస్తులుగా కూడా మంచి స్థితికి చేరుకుంటారు. వీరిని అభిమానించేవారు, ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారిలో ఒక పెద్ద లోపం ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్మడమో, సన్నిహితులుగా ఉండడమో, కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా నమ్మేయడమో, వీరి యొక్క పర్సనల్ విషయాలు చెప్పేయడమో, అవసరమైతే వారికి డబ్బు సహాయం చేయడమో, ఇటువంటి కొన్ని పనులు చేస్తుంటారు. ఈ యొక్క మనస్తత్వమే ఈ రాశి జీవితంలో చాలా సందర్భాల్లో కష్టాలను, బాధలను కలిగించిందని చెప్పాలి. వీరి యొక్క జీవితంలోకి నూతనంగా వచ్చిన వ్యక్తులను కూడా నమ్మేస్తూ స్నేహితులుగా మార్చుకుంటారు. అటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, అప్రమత్తత అవసరము. ఈ రోజున ముఖ్యంగా ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని నట్టేటము చేస్తారు. వారు మీ మిత్రులు అయినా స్త్రీ కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అయినా స్త్రీ కావచ్చు. గత కొంతకాలంగా మాత్రం ఆ యొక్క స్త్రీ మీరు చాలా నమ్మారు. వారి వల్ల మాత్రం మీరు మానసికంగా ఈ రోజున కృంగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఎవరికి చెప్పకూడనటువంటి ఏదైనా మీ యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయం కావచ్చు, వారు తెలుసుకుని మీ వెనకాల వారు అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఈ విధంగా వారి వల్ల ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. నమ్మిన వారు మిమ్మల్ని ద్రోహం చేశారని, మిమ్మల్ని శతవిధాలా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అంటూ, ఈ రోజున వారికి సమయం దొరకగానే మిమ్మల్ని నట్టేట ముంచేశారు అంటూ ఈ యొక్క విషయం తేట తెల్లమవుతుంది. ఈ యొక్క నమ్మక ద్రోహాన్ని మీరు తట్టుకోలేకపోతారు. తులారాశి వారి జాతకులు ఎమోషనల్ గా చాలా బలహీనంగా ఉంటారండి. ఈ రోజున ఈ విషయంతో మానసికంగా కృంగుబాటుకు లోను అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ అంశంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ముందు అయినా సరే మీరు జరిగినటువంటి ఈ యొక్క అనుభవం నుంచి చక్కటి గుణపాఠం తప్పక నేర్చుకోండి. వారు మీ స్నేహితురాలు కావచ్చు, లేకపోతే గనక బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు. వారి గురించి తెలుసుకునేటప్పుడు, పరిచయం చేసుకునేటప్పుడే ఆ యొక్క విషయంలో ఖచ్చిత జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే గనక చాలా మంది స్నేహితురాలను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా కూడాను ఇలాంటి కొన్ని రకాల కష్టాలు, బాధలు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పొచ్చు. స్నేహం చేసే వ్యక్తుల పట్ల మన యొక్క జీవితంలో అశుభ ఫలితాలు, శుభ ఫలితాలు వారి యొక్క ప్రభావం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యమే లేదండి. ఎందుకంటే మీరు స్నేహం చేసే వ్యక్తుల జీవితం మీద కూడాను మన యొక్క జీవితం కూడాను ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఒకవేళ మూర్ఖంగా వాదించే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే గనక ఆ యొక్క మూర్ఖపు స్వభావం కూడా మీకు అలవాటవుతుంది. ఎందుకంటే మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదండి, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వారు అవుతూ ఉంటారని. అదేవిధంగా మూర్ఖంగా వాదించే వ్యక్తులతో
మీరు సహవాసం చేశారంటే వారి యొక్క లక్షణాలు మీకు కూడా తప్పకుండా వచ్చే అలవాటు ఉంటుంది. కాబట్టి ఏమిటంటే గనక మూర్ఖంగా వాదించడం, మూర్ఖపు లక్షణాలు కలిగి ఉండడం, చెడు అలవాట్లు కలిగి ఉండడం, లేదంటే గనక మీకు నచ్చని స్వభావం ఏ స్త్రీలో అయితే కనిపిస్తుందో ఈ రోజున వారిని ఇప్పటి నుంచి దూరంగా పెట్టండి. ఎందుకంటే గనక వారు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చెందైన వాదించే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులారాశి జాతకులు వారితో క్లోజ్ గా ఉండతో అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉంటే గనక వారితో మీ యొక్క బంధం అనేది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం చేయండి. ఎక్కువగా క్లోజ్నెస్ ని పెంచుకోవద్దు. ఎందుకంటే వారి వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే ఈ రోజున మీరు ఎప్పుడూ కూడా మీతో సఖ్యతగా ఉంటూ, మీతో బాగా మాట్లాడుతూ, మీతో పాజిటివ్ గా మాట్లాడుతూ, మీ వెనకాల గోతులు తవ్వే వ్యక్తులతో కూడా అసలు సహవాసం చేయొద్దు. అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం రీత్యా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు ఎదుర్కొంటారు. మరి ముఖ్యంగా ఈ రోజున ఇటువంటి గడ్డు పరిస్థితులు కానవస్తున్నాయి. మీ పర్సనల్ విషయాలు ఈ స్త్రీతో అస్సలు షేర్ చేసుకోవద్దు. మీ యొక్క జీవితంలో పర్సనల్ విషయాలు స్త్రీకే కాదండి, ఎవరికి కూడా చెప్పకూడనటువంటి రహస్యాల గురించి కూడా వారు ఈ రోజున చాలా బాగా మాట్లాడతారు. అన్ని విషయాలు మీ నుంచి రాబెడతారు. కానీ మీ వెనకాల మాత్రం ఈ రోజున చెడు ప్రచారం చేస్తారు. అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లో ఉంటే గనక ఇకనైనా మీరు జాగ్రత్త వహించండి. వారితో మీ యొక్క బంధం ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం స్నేహితురాలని ఎంపిక చేసుకునే విషయంలో మన పర్సనల్ లైఫ్ లో ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఉంటే గనక అలాగే గోప్యంగా ఉంచుకోవాలి. ఒకవేళ వారికి తెలిసినా కానీ తెలియనట్లుగా ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని వారు కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలి. దాన్నే కదా నిజమైన స్నేహం అని అంటామో. ఎవరైతే మీ లోపల ఏదైనా తప్పు కానీ పొరపాటు కానీ కనిపించినా మీ యొక్క వ్యక్తిగత విషయం గురించి వారికి తెలిసినా బయట వ్యక్తుల దగ్గర దాని గురించి చర్చిస్తున్నారు అంటే గనక వారు మిమ్మల్ని స్నేహితులుగా భావించడం లేదు అని అర్థము. మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు. మీ పైన అసూయ, కుళ్ళును కలిగి ఉన్నారు. మీ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటుంటే వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని అటువంటి స్నేహితులను ఇకనైనా దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే చాలా మటుకు చాలా మందిని మనం చూస్తూనే ఉంటాము. ఏ పని మొదలు పెట్టాలి అన్నా సరే అడ్డుపుల్ల ముందుగా వేస్తూ ఉంటారు. ఆ పని మొదలు పెడితే దానిలో సక్సెస్ కాలేవో, నష్టాలు వస్తాయి. ఇలా ఏదో ఒక విధంగా మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు. మన దారి మళ్లించేస్తూ ఉంటారు. ఇలాంటి ఉచిత సలహాలు చాలా మంది ఇస్తారు. కానీ మీరు కీడించి మేలెంచడమే చాలా మంచిది. ఎందుకంటే గనక మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, ఏదైనా పని మొదలు పెట్టే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఏ అడుగు ముందుకు వెయ్యకూడదు తొందరపాటుతో. మీ యొక్క జీవితంలో ఇలా చేస్తే ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే డిస్కరేజ్ చేసే వ్యక్తులను కూడా దూరంగా పెట్టండి. ఈ విధమైన స్వభావం కలిగిన ఒక స్త్రీ మీ జీవితంలో ఉంటే గనక ఒక్కసారి మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక కష్టాలు అధికమయ్యాయో, లేదా ఏ స్త్రీ మీ జీవితంలో ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచనల మీద ప్రభావం పడుతుందో, మీ మీద అందరికీ గౌరవం తగ్గుతుందో. ఇలా ఆలోచించి ఆ యొక్క స్త్రీని ఇకనైనా దూరంగా జరిపేయండి. లేకపోతే గనక ఆ స్త్రీ వల్ల, ఆ అమ్మాయి వల్ల ఈ రోజున మాత్రం చాలా వరకు కూడా కష్టాలు అధికంగా అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున తులారాశి వారి జాతకులు ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి పరమశివుణ్ణి ఆరాధించండి. వీలైతే గనక పరమశివుణ్ణి దగ్గరలోనే దేవాలయానికి వెళ్లి దర్శించండి. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.